మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఈ స్వస్థత, ఈ డివైన్ హీలింగ్ నువ్వు పొందుకోవాలి అంటే మరి నువ్వు ఏం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి మరి మాటలు ఇక్కడ రాయబడిన మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా. ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము. చాలమ్మా, అండర్లైన్ చేసుకుందాం. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. విశ్వాసం అంటే మనం ఏదో వాక్యం వినగానే ఆ యొక్క బలమైనటువంటి వాక్యానికి కొంచెంసేపు ఆ యొక్క అభిషేకముతో, ఆ ప్రభావంతో, మన విశ్వాసంతో ఊగిపోతాం. కానీ నీ విశ్వాసం ఎప్పుడు కనబడుతుంది తెలుసా? నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నీ విశ్వాసం బయటపడుతుంది. ప్రార్థన అంటే అప్పుడు నీ మనసు ఒప్పుకోదు, వాక్యము నీ మనసు ఒప్పుకోదు. అరే మందిరానికి వెళ్దాం, అక్కడ ప్రార్థన అవుతుంది ప్రతిరోజు, దైవజనుడు, తర్వాత అక్కడ కొంతమంది కలిసి అక్కడ ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు, మనం వెళ్ళాం. అక్కడ మన లోపల ఆశ కానీ అవసరత కానీ లేదు. కానీ ఆశ గల ప్రాణం ఎవరైతే ఉన్నారో వారు వచ్చారు, వారు దీవించబడ్డారు, వారు ప్రతిఫలం పొందుకుంటారు. అయితే నీ విశ్వాసం ఇక్కడ కీలకమని మరి పరిశుద్ధ లేఖనం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది ఈ శారీరక వ్యాధులతో, మానసిక వేదనతో మరి యొక్క ప్రార్థనలో మరి మాతో కూడా ఏకీభవించి ఉండవచ్చు. అయితే యేసు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగిందన్న సత్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నేడు మీ రోగములు యేసు నామములో గద్దింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరి నామములో? యేసు నామములో. యేసే నామములో ఏముందంట? శక్తి ఉంది. యేసు నామములో నీ రోగమును ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తాడు. ఎలా? యేసు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగిందన్న సత్యాన్ని మనం గ్రహిస్తే నేడు మీ రోగములను ఆయన గద్దిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన గద్దించును గాక. చూడండి, స్వస్థత అనేది శరీరానికే కాదు, నీకు మరి ఆర్థిక స్థితికి కదా, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి స్వస్థత కావాలి. తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ సంబంధాలకు కూడా స్వస్థత అవసరం. ఏమవసరం చెప్పాలా? స్వస్థత అవసరం. దేవుడు వాటన్నిటిని బాగు చేస్తాడు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, అప్పుల బాధలు, అనారోగ్యం, తర్వాత ఈ దురాత్మలతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు విడిపిస్తాడు. దైవిక స్వస్థత అంటే దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి స్వస్థత. మన ప్రయాసం ఏదైతే ఉందో ఆ ప్రయాసములో ఏముంది? విశ్వాసం ఉంది. అందుకే కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ప్రార్థనకు వచ్చావు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు ఏకీభవించావు. నీ విశ్వాసము గొప్పది కాబట్టి దేవుడు నీ స్థితిని మార్చబోతా ఉన్నాడు. నీ శరీరంలో ఉన్న రోగమును ఆయన బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ అప్పు బాధలు, నీ ఆర్థిక సమస్యలు ఆయన కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. ఏం బాగు చేయబోతా? నీ శరీరానికి ఉన్నటువంటి రోగమును, ఆర్థిక స్థితిని, తర్వాత కుటుంబ సంబంధాల్లో ఉన్నటువంటి గొడవలు, ఇబ్బందులను, మరి అదేవిధంగా మరి మన జీవితంలో ఉన్నటువంటి అనేక నష్టాలు, వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? విడుదలనిచ్చాడు. ఎందుకు? ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నదన్న సత్యాన్ని మనం మర్చిపోద్దంట. ప్రతిసారి మన జ్ఞాపకం చేసుకొని మనం డిక్లేర్ చేసుకోవాలా. ఆ దేవాది దేవుడు మనకేమిస్తాడంట? అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూ. ఇది ఒక పరివర్తన. హల్లెలూయా. ఒక గొప్ప మార్పు దేవుడిని జీవితంలో తీసుకొని రాబోతా ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత దేవుడు మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. చూడండి, ఆటంకాలను దాటే బ్రేక్ త్రూ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు, నువ్వు వెళ్తా ఉన్నావు, ఒక గోడ అడ్డం ఉంది, కానీ నువ్వు అవతల పోవాలను,
గోడ అడ్డం ముందు చాలా పెద్దగా ఉంది. ఆ గోడ చూడండి ఏ విధంగా అంటే ఎరికో కదా, ఆ గోడ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ఆ గోడ కూలిపోయింది. మనమందరం చేసింది ఏంటో తెలుసా? ఆ బ్రేక్ త్రూ మనము సాధించగలిగాం. హల్లెలూయా. అందుకనే ఈ ప్రార్థన ఆ గోడలన్నింటినీ కూల్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీకున్నటువంటి అడ్డుగోడలన్నీ కూలిపోయాయి అని నువ్వు నమ్మితే బిగ్గరగా చెప్పు హల్లెలూయా, ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించాలి. విశ్వాసము చాలా కీలకమైనది, చాలా బలమైనది నీ జీవితంలో. ఆ విశ్వాసం లేకుంటే నువ్వు విడుదల పొందలేవంట. అందుకనే ఈరోజు ఈ బ్రేక్ త్రూను దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. దానియేలు మరి మనం చూసినట్లయితే ఆయన జీవితంలో 21 days కదా, ఆయన ఏం చేశాడంట? 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? ప్రార్థించినప్పుడు పరలోకములో పోరాటం జరిగిందంట. కానీ ఈరోజు మనము నిలబడ్డామంటే విజయము కన్ఫర్మ్. హల్లెలూయా. విజయము కన్ఫర్మ్. నీ లైఫ్లో బ్రేక్ త్రూ కన్ఫర్మ్. హల్లెలూయా. దేవుడు బహుబలమైనటువంటి పరిచర్య ఇక్కడ నుంచి ప్రారంభించబోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి బలమైన ఆశ ఉంది. ఏంటంటే తన పిల్లలు సంతోషంగా ఉండాలి, సంతోషకరమైన వాతావరణంలో మంచి ఆహారము, అన్ని మంచి పరిస్థితులు కలిగి వారు ఆశీర్వదించబడుతూ విస్తరించాలి. ఇది దేవుని చిత్తం. భూమిని స్వతంత్రించుకోవాలి, ఇది దేవుని చిత్తం. అందుకే మరి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నువ్వు ఏ ప్రార్థనలు అయితే నువ్వు మొదలు పెట్టావో, ఏ రిక్వెస్ట్ అన్నీ నువ్వు రాసి పెట్టుకున్నావు, అవన్నీ కూడా దేవుడు కంప్లీట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రేపటి నుండి ఇంకా కొత్త ఆరంభం దేవుడు మొదలు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా.